హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నా బంగారు తల్లి, నా చిట్టి తల్లి, నా యువరాణి, నా ప్రపంచం ఎన్ని చెప్పినా తక్కువే. నా బంగారు తల్లి జాహ్నవి రెడ్డి పుట్టినరోజు. మీ అందరూ తనకి విషెస్ చెప్పి తనని బ్లెస్ చేస్తారని ఆశిస్తున్నా. ఈరోజు నేను జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను. ఇది నా జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్, ఒక అదృష్ట దేవత నాకు నా జాను తల్లి. అంతే కదండి, మొదటి కాన్పు, మొదటి బిడ్డ తను నాకు. మొదటిసారి అమ్మ అని పిలిపించుకోవడం, ఆ ఫీలింగే వేరుంటుంది, ఆ అనుభూతి వేరు. థ్యాంక్ యూ జానమ్మ, థ్యాంక్స్ ఫర్ కమింగ్ ఇన్ టు అవర్ లైఫ్. మా ఇంట్లో ధ్రువన్ గాడికి సెకండ్ ప్రిఫరెన్సే ఉంటుంది. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఆడపాపకే ఇస్తారు మా ఇంట్లో. ఖచ్చితంగా అదే జరుగుతుంది. ధ్రువన్ గాడిని చూసుకోరా అంటే వాడిని కూడా చూసుకుంటారు. ఫస్ట్ ఆడపిల్ల స్థానమే వేరు. ఆడపిల్ల అలా నడిచొస్తుంటే మహాలక్ష్మి నడుస్తున్నట్టు ఉంటుంది కదా. ఆడపిల్ల లేని ఇల్లు బోసినట్టు ఉంటుంది. ఆడపిల్ల ఉంటేనే ఆ ఇంటికి అందంగా, సంతోషంగా ఉంటుంది. అలాంటిది ఈరోజు మా జాహ్నవి రెడ్డి పుట్టినరోజు అంటే ఇంట్లో మాకు పండగే. తన బర్త్డే అయితే మన ఆశ్రమంలోనే సెలబ్రేట్ చేసుకున్నామండి. ఇంతకు మించిన ప్రపంచం ఏది లేదు మనకి. ఏదైనా మన ఆశ్రమంలోనే సెలబ్రేట్ చేసుకోవడం మనకు అలవాటైన విషయం. ఇన్ కేస్ జాహ్నవి ఫస్ట్ బర్త్డే మేము ఒక ఓల్డ్ ఏజ్ హోమ్లో అయితే ఫుడ్ డొనేషన్ కార్యక్రమం చేసినాం. ఫస్ట్ బర్త్డే అది మన కృష్ణారెడ్డి అంకుల్ ఓల్డ్ ఏజ్ హోమ్ అనంతపూర్లో ఆశ్రయ. అక్కడి నుంచే మొదలైంది ఈ డొనేషన్స్ అన్నవి. ఆ పిక్స్ ఇప్పటికీ ఉన్నాయి కానీ నేను ఇక్కడ పెట్టలేదు. షార్ట్ 3 minutes కదా టైం. మరి నా చిట్టి తల్లికి కూడా ఈ ఆలోచనలు ఎక్కువే అండి. సర్వీస్ చేయడం అంటే మేము చేస్తుండే చూసి తాత వాళ్ళకి, అవ్వ వాళ్ళకంతా చేస్తూ ఉంటాం. తనకి తోచింది వడ్డించడంలో, ఏదో ఒక విషయంలో హెల్ప్ చేస్తూ ఉంటుంది. చిన్న వినీల, చిన్న లక్ష్మీదేవి అని చెప్పొచ్చు జాను తల్లిని. అంతే కదా మరి. అన్నదాత సుఖీ భవ. ఓం శాంతి, ఓం శాంతి, ఓం శాంతి, ఓం శాంతి, ఓం శాంతి.